గౌతమ్, ఏంటి? నేను గుడికి వెళ్ళాలనుకుంటున్నాను. నువ్వు కాస్త తోడుగా రావా? అమ్మో, ఇప్పుడు తనతో గుడికి వెళ్తే తనను ఎందుకు ప్రేమించలేదు, అహల్యని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడుగుతుంది. వెళ్ళకపోతేమో ఫీల్ అవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఏంటి గౌతమ్, గుడికే కదా రమ్మన్నాను. ఏదో కళ్యాణ మండపానికి రమ్మన్నట్టుగా అంతలా ఆలోచిస్తున్నావు. అంటే ఆదితి, అది నువ్వు కాశ్మీర్లో అహల్య మెడలో తాళి కట్టినట్టు నేను నిన్ను గుడికి తీసుకువెళ్ళి తాళి కట్టించుకోనులే. కంగారు పడకు. అది కాదు ఆదితి, నాకు ఇంపార్టెంట్ పని ఉంది. గుడికి వెళ్ళొచ్చాక చేసుకోవచ్చు కదా. ఒక మెడికల్ రిపోర్ట్ ఇమ్మీడియట్గా రెడీ చేసి సెండ్ చేయాలి. ఇట్స్ అర్జెంట్. నేను తప్ప నీకు అన్ని అర్జెంట్ ఇంపార్టెంటే కదా. ఆదితి, నేను గుడికెళ్తున్నాను, నువ్వు కాస్త తోడుగా వస్తావా ప్లీజ్? అబ్బా, ఏం టైమింగ్ అనేది. రాంగ్ టైమింగ్ లో వచ్చి చచ్చావు. అమ్మయ్య, మా అక్క బంగారం. ఏంటి అలా చూస్తున్నారు? ఏమైంది? ఏం లేదక్క, ఆదితి కూడా టెంపుల్కి వెళ్ళాలనుకుంది, నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు. ఇద్దరు కలిసి హ్యాపీగా వెళ్ళండి. అవునా? మనం ఎప్పుడు ఒకే సింక్ లో ఉంటాం ఆదితి. పద వెళ్దాం. ఆ, అది కాదవంతిక, గౌతమ్ని తీసుకువెళ్దామని. నాకు వర్క్ ఉందక్క, మీరు వెళ్ళండి. వాడికి పనుందంటున్నాడు కదా, మనం వెళ్దాం రా. అది కాదు. పద వెళ్దాం రా. రా. గౌతమ్ గారు, ఏంటండి? నేను గుడికి వెళ్ళొస్తాను. తను ఒంటరిగా గుడికి వెళ్ళి జరగరాందేమన్నా జరిగితే? ఏమండి, ఒక్క నిమిషం. ఏంటండి, మీతో పాటు నేను కూడా వస్తాను. మీరు ఏదో వర్క్లో ఉన్నారు కదా. వర్క్ ఏం లేదండి, 2 minutesలో డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేస్తాను.